వాస్తవం కాదు. దేవుడు సత్యంగా ఉంటాడు. కానీ కొంతమంది అట్లా అంటున్నారు. పట్టుకోండి మా 5 మంది పట్టుకోండి. వస్తారు ఎన్నిసార్లు చెప్పండి. Super hii ke tadi. Ada konsep. పూజ రమ్మన్నా ఇప్పుడు కూడా రాదట. మన ఊరికి ఆయన పిలిచినాము. ఆయన పిలిచిన వెంటనే మన ఊరికి ఇచ్చేసి ఈరోజు మనందరికీ ఆయన మంచి సలహాలు సందేహాలు ఇస్తారని మరొకసారి ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఇది ఉండునా ఇట్లా స్టడీని కాకపోతే కొంచెం స్టడీగా ఉంది. మాది గాంధీనగర్ అండి, విలేజ్, చిన్న విలేజ్. మేము గుడి పని స్టార్ట్ చేసాము. ఇక్కడంతా లేని వాళ్ళు, ఆ పూటకి కొద్దిగా లేని వాళ్ళు మేమంతా చేసి అది అరా కొదవ అయిపోయింది. ముఖ్యంగా అదే మాకు బాధ. మా గుడి పూర్తి చేస్తే చాలు మాకు. దాన్ని ఏదో లాస్ట్ కొంచెము మాకు అట్లా దయచేసి ఆయన ఏదో మాకు కొంచెం చేయూతనిస్తే మేము కొంచెం అట్లా ఆయన పేరు చెప్పుకొని మా గుడిని అట్లా డెవలప్మెంట్ చేసుకుంటామని కోరి ఆశిస్తున్నాను. మన ఊరు చాలా మంది ఆయన కళలు అనేసి ఆయనతో ఫోటో అన్నా తీసుకోవాలని చాలా రోజులుగా ఇంత దగ్గర ఉంటుంది మనం కలవలేకపోతున్నారు. అందుకోసమే ఈరోజు మన ఊరిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్ మురుగన్ గారిని మన ఊరికి ఆహ్వానించి ఆయన మనం ఘనంగా సత్కరించాలనేసి ఆ సత్కారం కోసమే ఈరోజు మన ఊరికి ఆయన పిలిచినాము. ఆయన పిలిచిన వెంటనే మన ఊరికి ఇచ్చేసి ఈరోజు మనందరికీ ఆయన మంచి సలహాలు సందేహాలు ఇస్తారని మరొకసారి ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటాను. దాన ధర్మాలు చేస్తున్నాడు. మనం కూడా ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటే మనకు కూడా ఈ కష్టం ఉందంటే చెప్తే ఆయన కూడా మనకు పరిష్కారం చేస్తాడు. కాబట్టి ఎవరన్నా మన వాళ్ళ తరఫున వచ్చి మీరు మాట్లాడాలి. ఆడవాళ్ళు ఎవరన్నా వచ్చి స్త్రీలందరూ కూడా వచ్చి మాట్లాడచ్చు. ఇది ఉండునా ఇట్లా స్టడీని కాకపోతే కొంచెం స్టడీగా ఉంది.
మాది గాంధీనగర్ అండి, విలేజ్ చిన్న విలేజ్. మేము గుడి పని స్టార్ట్ చేసాము. ఇక్కడంతా లేని వాళ్ళు, ఆ పూటకి కొద్దిగా లేని వాళ్ళు మేమంతా చేసి అది ఆరో కొలవ ఎక్కేసింది. ముఖ్యంగా అదే మాకు బాధ. మా గుడి పూర్తి చేస్తే చాలు మాకు. ఏదో ఉన్నామో దాన్ని ఏదో లాస్ట్ కానీ మీటింగ్ లో కొంచెము మాకు అట్లా దయచేసి ఆయన ఏదో మాకు కొంచెం చేయూతనిస్తే మేము కొంచెం అట్లా ఆయన పేరు చెప్పుకొని మా గుడిని అట్లా డెవలప్మెంట్ చేసుకుంటామని ఒక కోరి ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. మనము ఈరోజు పొలంనేరు మండలం గాంధీనగర్కి వచ్చినాము. గంగవరం మండలం గాంధీనగర్కి వచ్చినాము. గాంధీనగర్కి వచ్చి మారియమ్మ గుడి ఎప్పుడో చెప్పినారు, దాదాపు 50 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు జాతర ఇంతవరకు మేము గంగ పండుగ చేసుకోలేదనేసి. ఊరంటే ఊరికి ప్రజలకు తెలియదు ఏమంటే ఊరంటే ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ఎంత పెద్ద శివాలయం కట్టాను, ఎంత పెద్ద మునేశ్వరిని కొడితే, ఎన్ని పొట్టేలు కొడితాను, ఎంత పెద్ద బలి ఇస్తాను, గ్రామ దేవత అనేసి ఖచ్చితంగా ఒక ఊర్లో ఉంటుంది. ఆ గ్రామ దేవతకి మనము పసుపు కుంకుమ పెట్టి దీపం పెడితే ఆ అమ్మ పని చేయించుకునేస్తుంది. మన జాతర చేయలేదే, మనం 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, ఆ దేవతకి పసుపు కుంకుమ పెట్టకుండా మీరు దీపాలు పెట్టకుండా ఉంటే ఏ గ్రామ దేవతను పని చేయించుకోవాలి. ఇది సాంగ్యం. ఈ సాంగ్యాలంతా మనకి తెలుసు కాబట్టి మన ఈ గుడి కార్యక్రమం మనకి ముందు అడుగు వేసుకొని పోతా ఉన్నాము. మనం ఇది ఈడ గాంధీనగర్ కాబట్టి ఈడ మన ఊరు పక్కలే ఉంది కాబట్టి వాళ్ళు 30 ఏళ్ళు అన్నారు. దాదాపు 30 ఏళ్ళు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, పోతా ఉన్నారు. అంటే గ్రామస్తులకి ఏం కాదు, ఒకరోజు ఇంటికి ఎత్తుకొచ్చి దీపాలు పెడితే కూడా ఏం పని చేయించుకుంటుంది. మన దగ్గర లేదనే దానికి ఎవరి దగ్గర ఒక విషయం ఏమంటే, గుడికి అంటే ఎవరు 1 రూపాయి పెట్టరు. మనమే గుడికి పోతాము, పోయినామా జోబు నుంచి 10 రూపాయలు రాదు, చిల్లర వస్తుంది. 5 రూపాయల బిల్లులు, 2 రూపాయల బిల్లులు వస్తుంది, నోట్లు రాదు. ఆ దేవదేవులు లేదంటే మన దగ్గర డబ్బులు లేదు, ఈ మనిషి అనే ఇది కూడా మనకి అవకాశం లేదు. ఇప్పుడుండే కాలంలో కలియుగం దీంట్లో అంతా జంతువులుగా చాలా ఇదిగా మనల్ని మనిషిగా సృష్టించినారు. ఆ మనిషి అనేసి మనము ప్రజలకు తెలియాలనేసి మనం కార్యక్రమం ముందుకెత్తుకొని నేను పోతా ఉన్నాను. నాకైతే దేవుని కార్యం చేయాలంటే చాలా సంతోషం, చాలా ఆనందం కూడా పడతాను. ఏమంటే కొన్ని ఇప్పుడు చెప్తా ఉన్నారు, వీళ్ళు ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఎవరి దగ్గర వాళ్ళు చేయించుకోలేదంటే, నేను ఏడవ పుట్టి ఏడవ పెరిగినాను. గంటా ఊరు అంటే పక్కలే మనకి, దాదాపు నుంచి ఒక 5 కిలోమీటర్ ఏమో వస్తుంది. అలాంటి ఊర్లో మన గంగమ్మ తల్లిని ఇంప్రూవ్మెంట్ చేసి ఆ తల్లిని మనం ముందడుగులు ఎత్తుకొని ఈరోజు ఈ 3 రాష్ట్రాల పేరు చెప్పుకునే అంత స్థాయికి చెప్పినాం. కాబట్టి పక్కన ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఈ గుడి మనం కూడా చేసుకుంటే బాగుంటుంది అనేసి. అంటే జనాలకి ఆశ అనేసి వస్తుంది గుడి అంటే. గంటావూరు అనేది చిన్న విలేజ్, అలాంటి ఊర్లో మనం ఇంప్రూవ్మెంట్ చేసి దాన్ని మంచి పేరు తెప్పించినాం. కాబట్టి నేను ఇంప్రూవ్మెంట్ చేసి దాదాపు ఈ 2 ఏళ్ళ 36 గుళ్ళు ఓపెన్ అయింది. ఈ 36 గుళ్ళు నేను కూడా నా వల్ల అయిన సహకారం కూడా నేను చేసినాను కాబట్టి 36 ఈ మన పొలంనేరు ఈ మండలం మాత్రమే 36 గుళ్ళు కుంభాభిషేకం జరిగింది. అది కూడా నా చేతిలో చిన్న ఒక మంచి టైల్స్ లేదంటారు, ఒక మంచి కలసం లేదంటారు. అంటే చిన్న పని 30,000 50,000 పని, ఈ పని మన చేతిలో చేయించుకోవాలనేసి ఆ దేవుళ్ళు మనకి అవకాశం ఇచ్చినారు. అలాంటి పని నేను దాదాపు 36 గుళ్ళు నేను చేయించినాను. తమిళనాడులో కూడా దాదాపు 40 గుళ్ళు పైన అన్నీ కూడా మేము కట్టించినాము. మనకి గుడి కార్యక్రమం అంటే చాలా సంతోషంగా ఉంది. మనము గాంధీనగర్ వాళ్ళు చెప్పినారు మారియమ్మ గుడి అనేసి. నిజంగా వాళ్ళకి అమ్మవారికి ఏం చేయాలని నేను చెప్తాను. ఆ పరిష్కారం చేస్తే నిజంగా పని కూడా ఎత్తుకొని ఈ సంవత్సరం వాళ్ళు ఈ ఊరు తరపు నుంచి గంగ పండుగ చేపించి కూడా జనాల మధ్యలో ఎత్తుకోవచ్చు. మాది గాంధీనగర్ గ్రామం గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ. మా గుడి దాదాపు 30 ఏళ్ళుగా నుండి పూజలు జరగకుండా చాలా కష్టకాలంలో ఉంటే మాకు ఈ మధ్యలో తెలిసింది మన మురుగన్ గారు చాలా దేవాలయాలు కట్టిస్తున్నారు, చాలా దాన ధర్మాలు చేస్తున్నారని. అన్నగారిని ఒకసారి మన ఊరికి పిలిపించి అడిగినాము. అన్నగారు కూడా ఈరోజు ఈ గుడి చూసి చాలా బాధపడి వెంటనే నేను ఆ గుడికి తగిన మరమ్మతులు చేపిస్తానని, మీకు ఈ సంవత్సరం పండగ జరిగేలా చూస్తానని మురుగన్ గారు హామీ ఇచ్చినారు. అందువల్ల మురుగన్ గారికి మా ఊరి తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా మురుగన్ గారు ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలనేసి ఆ దేవదేవుడు ఆశీస్సులు అన్నగారికి నిండుగా ఉండాలని మా గాంధీనగర్ గ్రామస్తుల తరఫున మేమందరూ కోరి ప్రార్థిస్తున్నాము. జై మురుగన్న. ప్రత్యేక ధన్యవాదాలండి.
ఈ గాంధీనగర్ గ్రామము దాదాపు 30 సంవత్సరాలుగా పండగ జరుపుకోవడం లేకపోవడం వల్ల మా గ్రామ పెద్దలందరూ ఆడమగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి అన్నగారికి తెలియజేయడం అనేది, అన్న మా ఊర్లో పండుగ జరగలేదు, మా ఊర్లో గుడి పని పెండింగ్ అయిపోయింది, దాదాపు 30 సంవత్సరాలుగా ఎవరు కానీ ఈ గుడి పని మాట ఇచ్చేవాళ్ళే కానీ దాన్ని ఎవరు కానీ నిర్వర్తించడం లేదు. మీరు వచ్చి ఆ గుడి పనికి ఆ గుడికి ఏమేమి కావాలో మంచి చెడ్డ చూసి ఆ అమ్మవారికి పసుపు కావచ్చు, చీర కావచ్చు, ఆమెకి ఏం కావాలో ప్రతి సంవత్సరం మీ చేతుల నుంచి అందియండి అని చెప్పి మా గ్రామంలో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అన్నగారికి చెప్పడం జరిగింది. ఆ అన్నగారు అంతే పెద్ద మనసుతో, అంతే ముందు వెనక ఏం ఆలోచించకుండా నేను మీ ఊరికి వస్తాను, మీ ఊరికి ఏం కావాలో నేను చేస్తాను అని ఆ మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకొని దేవాది దేవుల యొక్క ఆశీర్వాదాలతో ఆయన పొంది ఈ ఊరికి మా మారియమ్మ యొక్క కృతజ్ఞత కూడా అంతే ఉండాలనేసి అంతే పెద్ద మనసుతో వచ్చి అంతే పెద్ద మనసుతో చేస్తానని చెప్పి అంతే పెద్ద మనసుతో చాటుకునేందుకు మా గ్రామం తరపున మా ఊరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 65 సంవత్సరముగా ఈ గాంధీ గ్రామం ఏర్పడి 70 సంవత్సరాలు అవుతున్నది. ఈ 70 సంవత్సరంలో అంతా ఇక్కడ చేరిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాస్త కోస్త కొంచెం బీద పరిస్థితి ఉన్నవారే చేరారు. అయినా ఊరిలో ఒక గుడి కట్టుకోవాలనే ఉద్దేశంతో అయినంత వరకు కొత్త కట్టారు. ఆ కట్టిన తర్వాత చేసే సామర్థ్యం లేని పక్షంలో కొన్ని రోజులుగా ఇది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ గుడి ఆగిపోయిందో ఏమో తెలియదు అనేసింది. దాన్ని కట్టడానికి కూడా కొంచెం ముందుకు రావడానికి పిల్లలంతా కూడా కొంతమంది ఇదన్నారు ఉత్సాహంగా వచ్చారు. దీనికి కావాల్సిన ఒక డబ్బు కావచ్చు, ఏ రూపంలోనైనా కూడా ఎవరిని అడగాలి ఏమి అనుకుంటా ఉన్నప్పుడు ఈ మధ్య మన మురగన్న గురించి కొంతమంది చెప్పగలగా పక్కనే గాంధీనగర్ గంటావూరు గ్రామంలో ఒక అమ్మవారి గుడి కట్టి అతను చాలా ఇదిగా పేరు పోయినందువలన మాకు కూడా తెలిసినది. కాబట్టి మేము అక్కడ పోయి ఆయన్ని సంప్రదించి ఈ విధంగా మా గ్రామము చాలా పేదవాళ్ళు ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా మేము దానికి చేయాలని ఆశ ఉందే కానీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి మాకు ఆ గుడికి ఏమైనా సహాయం చేయాల్సిందంటే అతను వచ్చి ఈ గుడి చూడము చాలా గర్వకారమైనది. ఈ గుడి చూసి దానికి కావాల్సినది నేను ఏర్పాట్లు చేసి దాన్ని ఏమైనా చేయగలుగుతున్నప్పుడు అతనికి మేము ఉన్నంత వరకు, ఈ గ్రామం ఉన్నంత వరకు కూడా అతనికి మేము రుణపడి ఉండాల్సినంత అవసరము మాకు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన గౌరవించి మేము ఈ రోజు ఇటుకు వచ్చినందుకు మా మాట విన్నపానికి ఇక్కడ వచ్చి ఇది చూసి ఈ దైవ కార్యక్రమం ఆయన చేస్తానని ఒప్పుకున్నందువలన ఆ దేవుళ్ళు ఈ మారమ్మ ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సంతోషం ఇచ్చి ఆయన్ని సుఖ సంతోషంగా పెట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కూడా చేయాలని కోరుతూ ఆయన్ని గొప్పగా ఆశీర్వదించాల్సింది అవసరం.